నువ్వు అసలు ఎదుగుతున్నావు, ఇంకా చాలా దీవించబడాలి. ఆ అర్ధనారీశ్వరుడు వీరికి నువ్వు ఏదైనా కానికి ఇచ్చి తల మీద చేయబెట్టుకున్నావు అంటే నీకు శుభం కలుగుతుందా, నీకు దీవెన కలుగుతుందా? ఏమి నువ్వు పాస్టర్ చెయ్యి పెట్టించుకుని, ఇజ్రా చెయ్యి పెట్టించుకుని, సేవకులు చెయ్యి పెట్టించుకుని ఎంతమంది చేతులు పెట్టించుకుంటావు నువ్వు? ఎంతమంది చేతులు పెడితే నాకు దీవెన వస్తుందా? ఎన్ని గొప్ప మాటలు కాదు. ఇజ్రాయేలు కానుక ఎందుకు ఇవ్వాలంటే వీరికి ఎక్కడా కూడా ఎవరిని చేర్చుకుని పని ఇవ్వలేరు. ఏ ఉద్యోగాలు ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇంతకు ముందు వారికి లేవు. ఎలా బ్రతుకుతారు? ఎవరో మీలాంటి నాలాంటి వెనుకున్న సేవకులు లాంటి వాళ్ళు ఒక చక్కటి నానుడిని తీసుకొచ్చారు. ఏమని? రే వెళ్ళిపోతూ ఉంటే ఒక 10 రూపాయలు ఆమె చేతులు పెట్టరా, వారి జీవనానికి ఉపయోగపడుతుంది, వారి బ్రతుకుతే ఉపయోగపడుతుంది. అలా మీరు సహాయం చేసిన వారు అవుతారు అని చెప్తే దీన్ని ఎలా తీసుకొచ్చారు? పిజ్రాల చేతి పెట్టించుకుంటే సూపర్. ఇక పైన అర్ధనారీశ్వరుడే వాళ్ళు దీవించాడంటే చేతి పెట్టుకుంటారు ఇంకా. అంతేకాకుండా మన క్రిస్మస్ కి, పెళ్ళిళ్ళకి ఎవరి చేత బ్రేక్ డాన్స్ చేస్తారు చెప్పండి? అది ఫస్ట్ వివాహం అన్నది పవిత్రమైనది, తర్వాత డీజే అనుకున్నారు కదా. ఎంత బాధాకరమైన విషయం తెలుసా? వాళ్ళని తీసుకువచ్చి డాన్స్ చేస్తావు. అవసరమైతే నీ పెళ్లికి వారికి కొంత కాలికి పో, వాళ్ళకంటే ఏమైనా సహాయం చేయి. అంతేగాని వాళ్ళని తీసుకొచ్చి నీ క్రైస్తవ్యానికి ఉన్న విలువలు పోగొడుతున్నావు నువ్వు. ఇక్కడ ఎంతమంది పెళ్లి చేసుకున్నప్పుడు పిలుచుకున్నారో నాకు తెలియదు. ఎంత భయంకరమైందో. తర్వాత గృహప్రవేశానికి కూడా వాళ్ళు పిలుచుకుంటారు. ఎక్కడికి? గృహప్రవేశానికి కూడా వాళ్ళు పిలుచుకుని ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి పగలగొట్టించి చేతిలో డబ్బులు పెడతావు. గుమ్మడికాయని బద్దలు కొట్టించుకోవడానికి డబ్బులు పెడతావా? నా పక్కన మెడికల్ షాప్ ఒకటి ఉంది. ప్రతి నెలలో ఒక 4-5 పిలుస్తాడు. పిలిచి మొత్తం పగలు కొట్టించుకొని డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. అడిగినా ఏంటన్నా ఏమైంది, ఏంటి అసలు ఇదంతా అంటే మంచి కోసం, నా షాప్ ఎక్కువ రన్ అవ్వాలని కోసం. ఏంటి? మెడికల్ షాప్ అంటే పక్కనోడికి రోగం రావాలని కదా. నువ్వు మెడికల్ షాప్ బాగా రన్ అవ్వాలి అన్నా, హాస్పిటల్స్ బాగా రన్ అవ్వాలని దేవుడి పటాలు పెట్టుకున్నా దానికి అర్థం ఏంటి? మనందరం రోగాల పాలవ్వాలని, అంతే కదా. దీనికి కూడా దేవుడు, దీనికి కూడా అటువంటి కానుక పిజ్రాలకు మీరు పెట్టాలనుకుంటే ఆశీర్వాదం కోసం కాదు, వారి పొట్ట నింపడానికి ఏదైనా పెట్టవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు మనకంటే బాగా సంపాదిస్తున్నారు. నేను డిగ్రీ చదువుకున్న టైంలో ఒక టీచర్ నా దగ్గరికి వచ్చి నేను చదివిస్తా అంది. అవునా, ఎలా చదివిస్తాను అన్నాను. నేను సెక్స్ వర్క్ చేస్తాను. ఏమంది? నేను సెక్స్ వర్క్ చేస్తా, రోజుకి నాకు ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు డబ్బులు వస్తాయి, నెలకి నా సంపాదన 5 లక్షలు. ఏముంది, మీకు కొంత ధనాన్ని ఇస్తే చదువుకోండి. ఆ డబ్బు నాకు వద్దు. చదువు లేకోకుండా దేవుని వాక్యాన్ని ఎవరో బట్టి ఏదో కూలి పనైనా చేసుకుంటా, కానీ ఆ డబ్బు నాకు వద్దు. ఇప్పుడు విచ్చరాలకి ఎప్పుడైనా కానీ మీ పిల్లలు ఇమ్మన్నారా? తమ్ముళ్ళు ఇమ్మన్నారనుకోండి, ఎందుకు ఇస్తారు? ఒకవేళ ఇచ్చే మనసుంటే చక్కగా వారి కడుపు నింపడం కోసం మాత్రమే ఇవ్వండి. తల మీద చేయి పెట్టుకోకుండా. మళ్ళీ ఈ పాస్టర్ చేంజ్ చేస్తాడు, రాకుమారా రా దీవిస్తుందా, నూనె పోస్తుందా అని చెప్పి చేయి పెట్టి ఊపేస్తూ ఉంటాడు. అక్కడ ఊపించుకుని ఇక్కడ ఊపించుకుని నీకేమో జరుగుద్దా? ఏం జరగదు. తల మీద ఉన్న పేరు కింద రాదని తప్పించి ఉపయోగం లేదు, అంతే కదా. నెక్స్ట్ ఎవరు? తాయింపులు కట్టుకోవడం కాళ్ళకు చేతులకు ఉన్నాయా? కొంతమంది కనబడి కూడా దాచుకుంటున్నారు. కాళ్ళకు చేతులకు తాయింపులు కట్టించుకోవడం అసలు ఎందుకు? ఈ తాయింపులు కట్టించుకోవడం వెనుకున్నటువంటి అసలు ఏంటి చరిత్ర? మనందరికీ చూడరాని, చెప్పరాని, అంటరాని అనేటువంటి తెగలు ఉండేవి. అంటే ఉన్నతమైన వర్గం, మధ్యస్థాయి వర్గం, అంటరాని వర్గం. ఈ అంటవారిని ఎలా గుర్తించాలి? 2 రకాలుగా. ఒకటి, వాళ్ళకి జాకెట్ ఉండదు. 2, వాళ్ళ కాళ్ళకి తాయింపులు ఉంటాయి. వీళ్ళని ఏమని గుర్తించాము? వీళ్ళు దిగువ మధ్య తరగతి స్థాయి వాళ్ళు, అంటరాని వాళ్ళు అని చెప్పడానికి తాయింపులు కట్టుకునేవాళ్ళు. జాకెట్ ఉండేవి కావు. అయితే ఇప్పుడు దీన్ని ఫ్యాషనబుల్ గా దిష్టి కోసం, దేనికోసం? నర దిష్టి తగలకోకుండా, మనుషుల దిష్టి తగలకోకుండా కాళ్ళకు కట్టుకున్నారు. ఆ దారంలో దేంతో చేస్తారు తెలుసా? దేంతో చేస్తారు? గేదెలు తెలుసా మీకు?
గేదెల వెంట్రుకలతో చేసిన నారాన్ని నువ్వు కట్టుకుంటావా? ఎంతోమంది క్రైస్తవులు కట్టుకున్నారు తల్లి, నల్ల తాయితులు కట్టుకున్నారు తల్లి. ఎందుకు కట్టుకున్నామంటే రోగం వచ్చింది, రొప్పు వచ్చింది, కుటుంబంలో చాలా విచిత్రంగా మా యొక్క కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడో ఒక చోటికి వెళ్ళి ఒక తాయితులు తెచ్చి కట్టుకుంటావు. నువ్వు తాయితులు కట్టుకున్నావంటే నువ్వు అంటరాని వాడు నువ్వు చెప్తున్నావా? ఈ సమాజానికి నేను అంటరాని దాన్ని, నా దగ్గరికి ఎవరు రావద్దు, నేను ఎందుకు పనికిరాలని నీకు నువ్వే చెప్పుకుంటున్నావా? నిన్ను వెలపెట్టి కొన్న నా యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం ఏమైంది? ఆయన పవిత్రత ఏమైంది? ఆయన నిత్య మహిమతో కూడిన వస్త్రాలు ఏమైపోయాయి? వీటిని నువ్వు అలంకరించుకోవాలి. కానీ నువ్వు అలంకరించుకుంటుందేమి? తాయితున్నా. ఈ తాయితులు కట్టుకోవడం వల్ల నిన్ను నీవే అవమానపరుచుకుంటున్నావు, కానీ నీకు ఎటువంటి ఉపయోగమే లేదు. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు చూసాం మనం? సార్ మళ్ళీ రా, వెనక్కి రా. మరి మన నాన్న మర్చిపోతారు. కుల ఆచారము, ఎదురు రావడము, ముగ్గులు వేయడము, చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళొచ్చు, వారి దగ్గర తినొచ్చు, తర్వాత హిజ్రాలకు కానుక గృహప్రవేశం అయిపోయింది. డాన్స్ వేస్తారేనా? ఆశ పడుతుంది. ఓకే రైట్. తాయితులు కట్టుకోవడం కాళ్ళకు చేతులకు. ఎందుకంటే తాయితులు కట్టుకోవడం అంటరాని వారిగా నిన్ను నీవే నిరూపించుకోవడానికి ఇంతకుముందు జరిగిన క్రియ. అది ఇప్పటికీ కొనసాగుతుంది. దాన్ని ఆచరించడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. తర్వాత ఏంటి? మందు పెట్టుట, చేతబడి, చెల్లంగి. ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అందరికి ఇదే కావాలి. ప్రతి వాడు అసలు దయ్యం అనేది తెలిసిన వాడు తెలియని వాడు, అన్నా ఆమెకు దయ్యం పట్టిందన్నా, ఆమెకు చేతబడి చేశారన్నా, ఆమెకు మందు పెట్టారన్నా. నా ఫ్రెండ్ ఒకటి ఉంది, గాయత్రి అని, హైందవ సాంప్రదాయానికి సంబంధించిన సోదరి. ఒక 15 రోజులు కాలేజ్కి రాలేదు. ఎందుకు రాలేదు గాయత్రి అని అడిగాను. నాకు ఎప్పుడో మందు పెట్టారంట. హైదరాబాద్లో సంబంధించినటువంటి ఒక అతన్ని నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నా, ఫేస్బుక్లో ఎక్కువ వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నా, నాకు తెలియకుండానే అతన్ని నేను ప్రేమిస్తున్నా. ఏం చేసింది? నాకు తెలియకుండానే నేను అతన్ని ప్రేమిస్తున్నా. నీ కథలు ఎలా స్టార్ట్ అయ్యాయా? నీకు నచ్చే చేస్తున్నావు, నీకు బాగుంది కాబట్టి చేస్తున్నావు, కానీ నీకు ఒక కహాని పెట్టావు తల్లిదండ్రుల దగ్గర. నాకు తెలియడం లేదమ్మా, నేను ఏం చేస్తున్నా నాకు అర్థం కావడం లేదమ్మా. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? సావిత్రి ప్లేస్లో ఉండాల్సిందా? నేను పొరపాటు ఇక్కడున్నానంతే. దేవతలారా, మందు లేదు, అస్సలు లేదు. అయితే ఒకవేళ ఒక మందు ఉంది, నీలో ఉన్న రోగానికి ఒక మందు ఉంది. అదేంటిది? అలా చాలా మంది హృదయాల్లో దాగి ఉన్నటువంటి రోగాన్ని బయటకు తీసింది. అలా మీలో కూడా చాలా మంది రోగాన్ని బయటకు తీసింది కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ప్రతిసారి కూడా మందు పెట్టారు. ఇదే బ్రతుకుల్లో ఒక తల్లి మా చర్చకు వస్తుంటే మాట్లాడింది. చేతిలో డబ్బు నిలవడంలా, ఒంటిలో ఆరోగ్యం ఉండటంలా, ఇంటిలో సమాధానం ఉండడంలా మందు పెట్టారన్నా. ప్రార్థన చెయ్యి. నేను ప్రార్థన చేయను, నీ కుటుంబం అంత ముందు వచ్చి మోకరించి మందులో ప్రార్థన చేయి, మొత్తం పోతాయి. ఏం పోతాయి? నీకెవరు మందు పెట్టలా. నువ్వు మందు పెట్టాలనుకుంటే ఎవరి మీద పెడతారో తెలుసా? ఇతరో ఎవరి మీద పెడతారు? ఐశ్వర్య రాయ్ మీదనో, ఎవరైతే సినీ నటులు ఉంటారో వారిని కోరుకునే వాళ్ళ మీద పెట్టేసి స్వాధీనం చేసుకుంటారు కదా. నాకు ఒకవేళ మందు పెట్టే ఛాన్స్ వస్తే అమ్మదికి పెడతా. ఎందుకు తెలుసా? వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ క్రైస్తవ్యానికి పనిచేస్తా. అది కుదరదండి. లేఖనానికి విరుద్ధంగా ఏది జరగదది. మరి చేతబడేంటి, చిల్లంగేంటి, దయ్యాలేంటి? ఉన్నాయి. దయ్యము ఉంది, నా దేవుడు ఉన్నాడు. నా దేవుడితోనే దయ్యాలు కూడా మాట్లాడాయి, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని వదిలిపెట్టు అని విజ్ఞప్తి చేశాయి. మనుషులు ఎంతగా మాట్లాడారో నాకు తెలియదు, కానీ చాలాసార్లు దయ్యాలు కూడా మాట్లాడారు ఆ దేవుడితో. అయితే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం ఒకసారి రండి చెప్తా. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. అది ఓకే. మాంత్రికుడు అయిన కొందరు యూదులట
పౌలు ప్రకటించే యేసు తోడు ఓకే పూనుకున్నారు. అలా చేయించుంది. ఇప్పుడు 17వ వచనం చదువుతున్నారండి. ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగిన వరకు ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి అతని వస్త్రాలు తగిన సేవకులు తయారవ్వలేదా? నీకు జాగ్రత్త చెప్తాను. ఎంతమంది తయారవ్వాలా? మంత్రగాలు తయారైపోయి నీకు కడుపులో నుంచి దయ్యం ఉంది, కాళ్ళలో నుంచి దయ్యం ఉంది. ఎక్కడి నుంచి దయ్యం ఉంది? ఇది దయ్యాలా? అయితే మాంత్రికులు ఏం చేశారంటే, ఇదేదో బాగుంది కదా, అపోస్తలుడైన పౌలు ఏం పెద్ద మంత్రించట్లా, ఒకటే మంత్రం, యేసు నామమునే మంత్రం. ఆ మంత్రంలో అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ పుస్తకాలు మాకెందుకు? అదేదో మేము చేస్తాం కదా, మేము చేసి అట్టి అద్భుతాలు చేస్తాము అని చెప్పి యేసు నామము ఒక్కటి చెప్తే చాలు అనుకున్నారు. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే, వారి పుస్తకాలలో వారి మంత్రాలలో శక్తి ఉన్నదనా లేదనా? ఇంకా లేదంటే నీకు భయం ఎందుకు? ఇప్పుడు యేసు నామము దీనికంటే శక్తి కలిగింది కదా, ఇంకా నువ్వు భయపడనక్కర్లా, దిగులు చెందనక్కర్లా, ఎవరో నీకేదో చేశారని చెప్పి భ్రమపడనక్కర్లా. ఒకటే ధైర్యం, ఆయన నామం నీతో ఉంది కదా, ఆయన గ్రంథం నీతో ఉంది, ఆయన శక్తి నీతో ఉంది, ఆయన ఆత్మ నీతో ఉంది కదా, ఇంకెందుకు భయం? అయితే మీరు నిజంగానే ప్రయత్నం చేశారు యేసు నామంలో చక్కగా అద్భుతాలు చేయాలని. అయితే ఆ దయ్యాలు ఇంకా తెలివైనవి కదా. నాకు అపోస్తలుడైన పౌలు తెలుసు, వారిని ఎన్నుకున్న దేవుడు తెలుసు, మధ్యలో మీరెవరు? అపోస్తలుడైన పౌలు తెలుసు నాకు, ఆ నామములో ఉన్న యేసు మాకు తెలుసు, మధ్యలో మీరెవరు అసలు అని చెప్పి అక్కడ 7గురిలో ఒక 2 పైకి దయ్యాలు తిరగబడ్డాయి, కొట్టి పంపించేశాయి. చివరికి చేసిన పని ఏంటంటే, వారి దగ్గర ఉన్న మంత్ర పుస్తకాలన్నింటినీ తీసుకువచ్చి అందరి ఎదుట కాల్చి వేశారు. ఆమేన్. ఇప్పుడు దీనిలోనే శక్తి ఉంది, కానీ ఆ మంత్రాలలో కానీ చేతబడుల్లో కానీ దయ్యాల్లో కానీ ఏ శక్తి లేదు. నేను అంటాను, దయ్యం నిన్ను పట్టుకోదు, నువ్వే దయ్యాన్ని పట్టుకుంటావు. అది నిజం కదా? నమ్ముతారా? అసలు దయ్యం నిన్ను పట్టుకోదు. ఎందుకో తెలుసా? వీడు నాకంటే భ్రష్టుడిగా ఉన్నాడే, వీడు నాకంటే చెడ్డవాడిగా ఉన్నాడే, వీడు నాకంటే పని పాట లేని పనికిమాలినగా ఉన్నాడే, వాడికంటూ ఒక పని ఉందమ్మా. ఏది పని? మనందరినీ చెడగొట్టడం. అసలు వాడు చెడగొట్టక ముందే చనిపోతున్నామే, వాడు ఏది చేయకముందే మనం నాశనం అయిపోతున్నామే. వాడు అనుకుంటాడు నిన్ను చూసి భయపడుతున్నాడు. వద్దు, నిన్ను మనల్ని చూసి భయపడుతున్నాడు. కాబట్టి మీరు దానికి భయపడనక్కర్లేదు. ఓకే, రైట్. తర్వాత ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తారు? వాస్తు చూయించుకున్నారా? ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తులు చూయించుకోవడం కరెక్టేనా? ముగించేస్తారు కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తుని ఎంతమంది చూయించి కట్టుకుంటున్నారు? లేదా మంచి రోజు చూసి ప్రారంభిస్తున్నారు? జాతకాలు ఎవరు చెప్పించుకుంటున్నారు? జాతకాలు చెప్పబడిందని చెప్పి ఒక చిలకను పట్టుకుని తిరుగుతారు కదా, వాడి జాతకం ఏంటో వాడికి తెలిస్తే చిలకను పట్టుకుంటాడా? వాడి జాతకం వాడికి తెలియక రోడ్ల మీద కూడా తిరుగుతున్నాడు. నీ జాతకం తెలుసు, నీ బ్రతుకు తెలుసు, మరణం తెలుసు, మరణం తరువాత నీకు తెలుసు. ఇంకెవరు నీకు జాతకం చెప్పేది? ఇంకెవరు నీకు మర్మాలు చెప్పేది? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాల కంటే ఏ మనము నీకు ఏది బోధించలేదు తల్లి, ఏది బోధించలేదు తమ్ముడా. ఎవరు నీకు ఏ జాతకాన్ని చెప్పక్కర్లా, ఎవరు నీకు ఏ మంచి రోజులు చెప్పక్కర్లా, ఏ మంచి మాసం చూసి కట్టుకోవాలక్కర్లా. ఇందాక తల్లి చెప్పింది, కిటికీలు ఎందుకు కట్టుకుంటారు? వెలుతురు రావాలి, పోవాలి, గాలి రావాలి, పోవాలి, అదే వాస్తు. నీకు ఏ దిక్కు నుంచి ఏమొస్తుందో తెలిస్తే ఇంకా వాస్తు ఎందుకు? ఇదిగో తూర్పు దిక్కు నుంచి వస్తుంది, పడమర దిక్కు నుంచి వస్తుంది, ఉత్తరం దిక్కు నుంచి వస్తుంది అని నీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా ఎవరో చేత వాస్తులు చూయించడం ఏంటి? ఆ దిక్కున బరువు ఉండకూడదు, ఈ దిక్కున నీరు పంపే ఉండాలి, ఈ దిక్కున ఏముండాలి, బాత్రూంలో ఉండాలి, ఇంకో దిక్కుంటే తీసుకట్టు. నాకు తెలిసిన ఒక వ్యక్తి, బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, 6 కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కట్టుకుంటున్నాడు.
మా నాడు వచ్చి ఇది బాగా దీన్ని మార్చాలి, ఇది బాగా లిఫ్ట్ ఇక్కడ ఉండకూడదు అని చెప్పి సుమారుగా 25 లక్షల రూపాయలు మనీ ఖర్చు పెట్టించారు. 25 లక్షల రూపాయలు పెట్టి. ఇంకొకటి ప్రమాదం ఏంటో తెలుసా? బయట వాళ్ళే కాదు, సేవకులు కూడా జాగ్రత్తగా చెప్తున్నారు. అమ్మా పెళ్లి చెప్పుకుంటున్నాం, పాస్టర్ గారు పెళ్లి చేసుకుంటున్నాం, మంచి రోజు ఉంటే చూసి చెప్పండి అంటే పాస్టర్ గారు ఏమనాలి? అమ్మ బ్రతుకున్న రోజు ప్రతిరోజు మంచి రోజే కదా, బ్రతికున్న రోజు ప్రతిరోజు మంచి రోజే కదా, ఇంకేంటి మంచి రోజు చెడ్డ రోజు? ఈ పాస్టర్ అది చెప్పాల్సింది పోయి నేను చూసి చెప్తానమ్మా. ఎక్కడ చూస్తాడు? ఎక్కడ చూస్తాడు? చూసేదేమో గుర్తుందా? ఎక్కడ లేదండి. నీవు బ్రతికున్న రోజే మంచి రోజు, నువ్వు బ్రతికి శ్వాస తీసుకుంటున్న రోజు ప్రతిరోజు మంచి రోజే. ఇలాంటి జాతకాలు చెప్పించుకోవడం, ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తులు చేయించుకోవడం, ఇదంతా ట్రాష్. డబ్బులు గుమాయించుకోవడానికి ట్రాష్. సేవకులు మాయలో పడిపోయి డబ్బులు కొల్లగొట్టుకుంటున్న వారు ట్రాష్. ఇవన్నీ ఆచారాలు. పనికొచ్చేవి చేయకుండా పనికి మాదిరి చేస్తున్నారు చాలా మంది, తెలుసా? ఈ ఆచారాన్ని ఎప్పుడైతే విడుస్తావో నీకు మంచి జ్ఞానంతో కూడిన భక్తి జీవితం అలవాటు అవుతుంది. ఇక్కడ నాకు వచ్చి ఒక వ్యక్తి, ఆయన పేరు కనకాంబరం. కనకాంబరం పూలు తెలుసా మీకు? తెలుసా? కరువైపోయింది ఇప్పుడు. కనకాంబరం మనకు పాస్టర్ గారు కలిగిన దగ్గరికి వచ్చి తమ్ముడా నీ జాతకం చెప్తా అన్నాడు. ఇచ్చా. నువ్వు ఆయుష్ రేఖ చాలా తక్కువగా ఉంది గీత, నువ్వు యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు. ఎందుకు తెలుసా మాట అన్నాడు? నేను చదువుకునే టైంలో నాకు స్పోర్ట్స్ డే ఒకటి ఉండేది. ఒక 110, 120 కొట్టి అందరి చదువు తెప్పించుకున్నాను. వీడు ఎప్పుడు కూడా చచ్చిపోతాడు అనుకున్నారు, ఊరంతా అది అనుకుంది. ఆ విషయం నీకు తెలిసింది. మనడు జ్ఞానవతి ఆలోచించి ఏం చెప్పాడు? నీకు బైక్ యాక్సిడెంట్ అవ్వచ్చేమో, చనిపోవచ్చేమో. నాకు తెలీదా? దొంగలు బైబుల్ని అవపోసన బట్టి లేఖనాలపైనే తమ జీవితాలు కట్టుకున్న వారి నోట నుంచి మాటలు రావు. ఎప్పుడు సత్య సువార్తే వస్తుంది. ఇవి కాక మిగతావన్నీ వస్తున్నాయంటే వారి పునాది క్రీస్తు పైన నాటబడలేదు, వేయబడలేదు అని అర్థం. నీ పునాదులు క్రీస్తు పైనే, వాక్యం పైనే వేయబడితే ఈ పరిశుద్ధ గ్రంథం దేనినైతే ఆచరించమందో దానిని ఆచరిస్తాం. వీటిని కాదు. ఎవరు జాగ్రత్తగా చెప్పించుకోవద్దు, వాసన ఏం చూసుకుని అక్కర్లేదు. జాగ్రత్తగా దాన్ని పాటించుకోకుండా నీకు నచ్చినట్టుగా కట్టించుకోండి.